దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నాము. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చెయ్యవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. అంటే రెండు వాగ్దానం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు, అంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించును. ఫస్ట్ చెప్పబడి ఉంది నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి వాగ్దానం చెప్తున్నాడు దేవుడు. అంటే మనకు ఫస్ట్ కావాల్సింది దేవుని ఆశీర్వాదం. ఇది ఏదో ఒక్క రోజు కాదు, ప్రతిరోజు కూడా మనకు దేవుని ఆశీర్వాదం కావాలి. ఇంకా రాయబడి ఉంది గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు. అంటే రెండు రకమైన ప్రజలు ఉన్నారు ఈ రోజులో. ఎక్కడ చూసినా అంటే బాగా ఉన్నవాళ్ళు అప్పు తీసుకోరేమో. అంటే కొన్నిసార్లు నేను కొన్ని విషయాలు చదువుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎన్ని కోట్లు కొందరికి ఉన్నదో అన్ని కోట్ల అప్పు కూడా ఉందంట. ఎన్ని కోట్లు కలిగి ఉంటారో అన్ని కోట్ల అప్పులు కూడా ఉంటాయంట. అంటే మేము కూడా బిజినెస్ పీపులే, మేము కూడా ఇంకా బిజినెస్ చేస్తూనే ఉన్నాం. మా సొంత డబ్బుతో మేము మినిస్ట్రీ చేస్తున్నాం, మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా మేము సెకండ్ సాటర్డే పాస్టర్స్ మీటింగ్ అంతా కూడా మా సొంత ఖర్చుతోనే చేస్తూ ఉంటాం. అంటే ఒకవేళ మేము పెద్ద కోటీశ్వరులు నేనేం చెప్పట్లేదు, అంటే ఉన్న దాంతో మేము సేవ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ రాయబడి ఉంది నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు. అంటే అనేక జనములకు, అంటే కొందరు అప్పిచ్చేవారు ఉన్నారు. అంటే అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని రాయబడి ఉంది. అదేనండి దానిలో ముఖ్యమైన విషయం. అంటే అప్పు ఇస్తామో లేదో కానీ మనము అప్పు చేయకుండా ఉండడము చాలా మంచిది. అంటే కొన్ని పరిస్థితిలో చేయవలసి వస్తుంది, కానీ చేయకుండా కూడా కొంచెం ఉన్నా కూడా చాలు అని ఉంటున్న వారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు దాని గురించి కాదు మన సబ్జెక్ట్. ఇక్కడ రాయబడి ఉంది అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. అంటే మీరు అప్పిచ్చువారుగా మీరు ఉంటారు అని రాయబడి ఉంది ఫస్ట్. సెకండ్ ఏమని రాయబడి ఉంది, అనేక జనములని మీరు ఏలుదువు అని చెప్పి రాయబడి ఉంది కానీ నిన్ను ఏలరు. ఇది పాత నిబంధనలో రాయబడి ఉంది, రాజుల దినాల్లో ఉన్న దినములు. ఇప్పుడు ఎవరి మీద ఏలుట లేదు. ఇది ఇప్పుడు మనకు ఉన్నది గవర్నమెంట్, మన రిపబ్లిక్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఎట్లా అంటే ఎవరు ఏలట్లేదు. అంటే జస్ట్ అంటే ఇప్పుడు మనము నాయకులను మనం ఎన్నుకుంటున్నాం కదా. అంటే ఆ రాజుల కాలంలో మనుషులు ఎన్నుకోలేరు, కానీ ఈ రోజుల్లో ఎలా ఒక్కొక్కటి కూడా ఎలక్షన్ జరిగి ఒక్కొక్కటి కూడా మనము లీడర్స్ని మనమే, ఎవరు మనల్ని ఏలాలని, ఎవరు మనల్ని నడిపించాలని, ఎవరు మనల్ని గవర్న్ చేయాలని మనమే తీర్మానం చేస్తున్నాం. సో అలాగుంది. సరిపోని అయితే ఇక్కడ రాయబడి ఉంది గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఇంకా రాయబడి ఉంది అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు అని చెప్పి ఖచ్చితంగా ఈ వాక్యము. ఇప్పుడు మీరు వాక్యం వినడం మాత్రం కాదు, ఇప్పుడు నేను చెప్పింది ద్వితీయోపదేశ కాండం 15:6. అది గుర్తు చేసుకొని ఒకసారి మళ్ళీ కూడా మీరు విని చూడవచ్చు. అది విని మీరు మరలా చదవండి, చదివి మీకు సొంతం చేసుకోండి. అంటే నేను అప్పు ఇస్తాను కానీ నేను అప్పు చెయ్యను, ఇంకా అనేక జనములను నేను ఏలుతాను కానీ ఎవరు నన్ను ఏలరు అని చెప్పి మీరు మరలా మీరు విశ్వాసంతో మీరు చెప్పి విశ్వాసముతో మీరు అంగీకరించి మీరు కూడా ప్రార్థనలో ఆ రీతిగా మీరు చెప్పినట్లయితే తప్పకుండా మీరు ఏలుతున్న వారుగాను మీరు అప్పిచ్చే వారుగాను దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఆ రీతిగానే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రభు మిమ్మల్ని
దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని అప్పించువారుగా మీరు చేస్తారని ప్రభువా మేము ఈ వాక్యంలో చూసినాం తండ్రి. ఇంకను మేము చూసినాం ప్రభువా, మేము ఇతరులను ఏలుతామే కానీ ఎవరు మమ్మల్ని ఏలరు అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఆ రీతిగానే ప్రభువా మమ్మల్ని ఎట్టి రీతిగాను కూడా అణిచివేయకుండా, ఎవరు మమ్మల్ని తొక్కివేయకుండా ప్రభువా మేము ఈ జీవిత కాలంలో తండ్రి మేము స్వేచ్ఛతో జీవించడానికి, సంతోషంగా మేము జీవించడానికి తండ్రి, సమస్తమును ఏలుతూ మేము జీవించడానికి ప్రభువా మీరే కృప చూపించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి దీన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.